ఒక పెద్ద ఆయన చెట్లు నాటుతూ ఉన్నాడంట. ఆయనకి అప్పటికే 70 ఏళ్ల పైన ఉంది వయసు. అందరూ కూడా ఎగతాళి చేయడం స్టార్ట్ చేశారు. "ఈ వయసులో చెట్లు నాటుతున్నావు. నువ్వు ఎప్పుడు వీటిని ఎంజాయ్ చేయగలవు?" అంటే మంచి పండ్ల చెట్లను నాటడం స్టార్ట్ చేశాడు అతను. "ఈ పండ్లను నువ్వు తినాలనుకుంటున్నావా? అంటే అంతకాలం బతకాలని ఆశపడుతున్నావా?" అని అందరూ ఎగతాళి చేసేవాళ్ళు. కానీ ఆ పెద్దాయన ఎవరికీ కూడా ఆన్సర్ ఇవ్వకోకుండా మౌనంగా తన పని మాత్రం తను చేసుకుంటూ వెళ్ళాడు. కొంతకాలం అలా గడిచిపోయింది. కొన్ని రోజులకి ఆయన మరణించారు. అతను నాటిన చెట్లన్నీ కూడా ఎన్నో పండ్లను ఇచ్చాయి. రకరకాల పండ్ల చెట్లను నాటాడు. సో అందరూ వచ్చి ఆ పళ్ళను తినడం స్టార్ట్ చేశారు. అప్పుడు అందరూ కూడా అనుకున్నారు, ఆయన పెద్దాయన ఎంత మంచి పని చేశారో కదా! ఈరోజు మనం అందరం కూడా ఇంత తీయని పళ్ళను తింటున్నాము అంటే కారణం ఆ పెద్దాయనే కదా అని అందరూ కూడా అతనికి కృతజ్ఞత చెప్పుకున్నారు. సో మన జీవితంలో కూడా మనం ఏదైనా మంచి చేసినప్పుడు అది మనకే రాకపోవచ్చు. ఎప్పుడు కూడా స్వార్థం కోసమే మనం మంచి చేయాల్సిన అవసరం లేదు. సమాజం కోసం కూడా కొంత మంచి చేస్తే మంచిదే కదా! ఏమంటారు?